పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కౌంటర్ ఇచ్చారు రావివారిపోడుకు చెందిన జనసేన నేతలు రైతులు. వర్మపై కొత్తపల్లి మండలం రావివారిపోడు జనసేన నేతలు ఫైర్ అయ్యారు. నిన్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు వర్మ. తాము వర్మలాగా పోలవరం పుష్కర కాలువ గట్లు అమ్ముకోలేదని, తమ పొలాలు మాత్రమే అమ్ముకుంటున్నామని అన్నారు. పోలీసులకు కాదు, చీకటి ఫార్చునర్ కార్లలో తెల్ల చొక్కాలు వేసుకుని వచ్చిన మీకే రే చీకటి అంటూ మండిపడ్డారు. నిన్న ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద హడావుడి చేసి ఇసుక దవ్వేస్తున్నారు, ఇది మళ్ళీ అపార్ట్మెంట్ లో మిక్స్ అవుతుంది, ఆ మిక్స్ అయితే బిల్డింగ్లు పడిపోతాయి. ఎన్ని రోజులు దవ్వాం, ఇక్కడ 3 రోజులు దవ్వాం, 60 లారీలు వెళ్ళి ఎన్ని బిల్డింగ్లు మిక్సింగ్ చేశారు. ఆయన ఏం చూశాడు? ఇది ఎస్ఈజెడ్ భూమి అని వచ్చేసారు ఆయన. మరి 2014 నుంచి 19 వరకు ఇసుక తోలుకున్నారు కదా ఇద్దరు వ్యక్తులు. నిన్న వచ్చారు ఆ ఇద్దరు వ్యక్తులు, ఒక లేడీ ఒక జంటుని, పేర్లు చెప్పకూడదు మేము. మరి వాళ్ళు తవ్వినప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు 2014 నుంచి 19 వరకు జరగలేదా? రాత్రులు తోలలేదా అంటే అప్పుడు పగలు తోలేరా? రాత్రుల్లో జరుగుద్ది, పబ్లిక్ ఇబ్బంది లేకుండా రాత్రుల్లో జరుగుద్దండి. తర్వాత 2019 నుంచి 24 వరకు ఈయన ఏ రేజ్ ఎక్కడ కాల్చోడు పెట్టుకున్నాడండి? పోలీసు వారిని అంటున్నారు కదా నిన్న. ఈయన ఏ రేజ్ ఎక్కడ కాల్చోడు పెట్టుకున్నారో ఈయన కనిపించలేదా? వాళ్ళు ఒక్క మొక్క అయ్యారా? మామూలు తీసుకుని తోడుకోమని చెప్పారు. అయినా ఏంటి 2019 నుంచి 24 వరకు ఏం చేశారు? ఈయన నిన్న వచ్చేసి పనే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా చిత్రీకరించడం కోసం వచ్చిన పని, లేకపోతే అంత పరిగెట్టుకుని వచ్చేసి పని లేదండి. రైతుని ప్రియస్గా తవ్వుకోమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పెద్దలతో లాలుచిపడి వ్యాపార సంబంధాలు కొనసాగించింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. తమ మెరక పొలాల్లో మైనింగ్ అనుమతులు తీసుకుని బొండు ఇసుకను ఇంటి పునాదుల్లో నింపుకుంటూ ఉంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. తమ పొలాల్లో పంటలు పండక పల్లం చేసి సరుగుడు మొక్కలు వేసుకోవడానికి వీలుగా కొంత మట్టి తవ్వుకోవడానికి కొందరు జనసేనకు చెందిన వాళ్లతో ఇష్టపూర్వకంగానే ఒప్పందం చేసుకోవడం తప్ప అంటూ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల చేరిన వైసీపీ నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పన్నారు. తాము 10 ఏళ్లుగా జనసేనలో కార్యకర్తలుగా పనిచేస్తున్నామని తెలిపారు. బొండు ఇసుక సరఫరా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ అనుచరుల ద్వారా జరిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా జరిగిందని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని మీకు తెలియదా అంటూ మండిపడ్డారు. 4 టిప్పులు ఇసుక అమ్ముకునేటప్పటికి ఆ మూల నుంచి ఈ మూల నుంచి నాయకులు తెల్ల సొక్కాలు కట్టుకుని వచ్చేస్తున్నారండి. 4 ఫార్చునర్ కార్లు వేసుకుని తెల్ల సొక్కాలు వేసేసుకుని మేము ఇక్కడ దందా చేసాం, మేము మాది మా ఏరియా ఇది, మేము బతుకుతాం, మా సంగతి ఇది అన్న. మరి ఎప్పుడో మేము పూర్వం నుంచి మా తాతల కాడి నుంచి మేము ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ వ్యవసాయం చేసాం, మేము ఇక్కడే బతికాం. మా పరిస్థితి ఏంటండి? ఆయన ఎవరో వచ్చి వైట్ షర్ట్ వేసుకుని బతికేస్తే మేమేమవ్వాలండి? ఆయన ఊళ్ళో మేమేమైనా వెళ్తున్నామా? ఈ ఎస్ఈజెడ్ వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోతుంది కనుక ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకి వేరే విధంగా ఆదాయం కూడా ఏమీ లేదు. భూములు అమ్ముకున్నారంటే అంటే అది లేదు, ఇంకో రకంగా వ్యవసాయం చేసుకున్నారంటే అది లేదు. అందుకని చెప్పేసి రైతులు కూడా, ప్రతి ఒక్క రైతు కూడా ఈ రావివారిపోడు గ్రామంలో ఇంచుమించుగా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అప్పుల్లో ఉన్నారు. అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమన్నారో ఓసారి చూద్దాం. పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. మన పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదు, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు. చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తి